రేయ్ యాడ దొరికిన సంతరా ఇది. అక్కడ స్పేస్ లేదు కానీ స్పేస్ కల్పించుకొని మరి ఎరిపపోయిందండి మన తనుజ. ఇంతకీ ఏం జరిగిందంటే తనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అబ్ట్యూస్ ట్రయాంగిల్కి డిఫరెన్స్ తెలియదని అనుకుంటాను. ఇది నేను చెప్పిన మాట కాదు. ఆఖరికి జియో హాట్స్టార్ తెలుగువాడు అఫీషియల్ అకౌంట్ నుంచి వేసి మరీ డిలీట్ చేశాడు ఈ పోస్ట్ని. ఇంతకీ ఈరోజు టాస్క్లో ఏం జరిగిందంటే రీతు వర్సెస్ భరణి గారికి ఒక టాస్క్ జరుగుతుంది. అందులో ఏంటంటే ట్రయాంగిల్, సర్కిల్స్, స్క్వేర్స్ మూడుగా ఫామ్ చేసి ఈ ఫస్ట్ బాక్స్లో 3 ట్రయాంగిల్స్ పెట్టాక స్టిక్కి హుక్స్ ఉంటాయి, దానికి రింగ్ వేయాలి. ఇలా ట్రయాంగిల్స్ అయిపోయిన తర్వాత సర్కిల్స్ అయిపోయిన తర్వాత స్క్వేర్స్ పెట్టాలి. అంత అయిపోయింది. రీతు గెలుస్తుంది. రీతు నిజంగా చాలా బాగా ఆడింది. ఫస్ట్ లీడింగ్లో భరణి గారు ఉంటారు, కానీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ రీతు స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చి గెలుస్తుంది. కానీ ఇక్కడే తనుజ ఎరిపపోయిందండి. చిన్నప్పుడు నేర్చుకున్నాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఆబ్ట్యూస్ ట్రయాంగిల్, ఇలా చాలా ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ట్రయాంగిల్ షేప్ ఏదైనా ట్రయాంగిల్ ఉంటే చాలు కదా. అక్కడికి వెళ్ళాక అంత గేమ్ అయిపోయిన తర్వాత నాకెందుకో ఫస్ట్ కొద్దిగా తేడాగా ఉంది, కావాలనే కన్ఫ్యూజ్ చేయడానికి బిగ్ బాస్ పెట్టాడని చెప్పేసి మొత్తం పెంట చేసింది. అది మళ్ళీ రేపు ఎపిసోడ్లో కంటిన్యూ అవుతుంది. అసలు ఎక్కడి నుంచి వస్తారా మీరు? ఏడ దొరికిన సంతరా బాబు, నా వల్ల కాదు సార్. మొన్నేమో రీతు చౌదరి 20/20 ఎంత అంటే 40 అన్నది. అసలు ఈ లెవర్ సార్ ఎక్కడి నుంచి వస్తాడు సార్? జిల్లా పరిషత్ హై స్కూల్ స్టూడెంట్ అయిన మన ఇమ్మాన్యువల్ బెస్ట్ కదా సార్, ఆయన ఫటాఫట్ ఆడి గెలిచాడు. అసలు వీళ్ళని చూస్తే ఏమనాలో, నవ్వాలో, ఏడవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతకీ ఈరోజు తనుజ చేసిన దానిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వాళ్ళని మనం ఇన్ని రోజులుగా చూస్తున్నామంటే నాకే హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి జెన్యూన్ హానెస్ట్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.